నమస్తే. వాళ్ళంతా బుద్ధిగా చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు. 6వ తరగతి, 7వ తరగతి చదువుతున్నారు. ఏమొచ్చిందో ఏమో తెలీదు గానీ, ఒక్కసారిగా 31st నైట్ అందరూ పార్టీ చేసుకుంటున్నారు. మనం కూడా పార్టీ చేసుకుందాం అనుకున్నారనుకుంటా. ఇక మందేస్తూ చిందేరా అని ఒక ప్రణాళిక ప్రక్రియ మొదలుపెట్టారు. ఒక స్కెచ్‌తో హాస్టల్‌లోంచి ఒక్కొక్కలుగా బయటకొచ్చారు. మొత్తం 16 మంది ఒక టీమ్‌గా తయారయ్యారు. ఇంకేముంది అక్కడక్కడక్కడ అందరూ డబ్బులు పోజేసుకున్నారు. బీర్లు, బిర్యానీ తెచ్చుకున్నారు. హాస్టల్‌లోంచి బయటకొచ్చినటువంటి విద్యార్థులు అక్కడ ఒక నిర్మాణంలో ఉన్నటువంటి భవనంలో తిష్ట వేశారు. ఇక వాళ్ళు ఆటలకు అదుపు లేకుండా పోయింది. బీర్లు తాగటం, బిర్యానీ తినడం, ఇక మొబైల్స్‌లో సాంగ్స్ పెట్టుకోవడం, డాన్సులు వేయటం. వారి వయసంతా 12, 13 సంవత్సరాల వాళ్ళే. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు కూడా. ఏదైనా ఫ్రీయే. అన్ని స్కూల్లో ఫ్రీ. పోగొట్టండి బాబు నీది అయిపోయినా అదండి పరిస్థితి. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఒక బీసీ హాస్టల్లో విద్యార్థులు వాళ్ళంతా 31వ తేదీ రాత్రి 11 గంటలకు బయటకొచ్చారు. బయటకొచ్చిన తర్వాత అదిగో అలా మకాం వేశారు. బీర్లు, బిర్యానీ. ఇక తాగిన తర్వాత ఇంకా డ్యాన్సులు, గోల గోల చేస్తుంటే అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక బైక్ మెకానిక్ షాప్ అతను తన ఫ్రెండ్ ఏంటి గొడవ జరుగుతుంది, ఏం జరుగుతుందని చెప్పి అక్కడికి వెళ్తే సీన్ ఇది. వెంటనే వాళ్ళు అది చేస్తుండగానే మొబైల్ తీసి రికార్డ్ చేస్తుంటే వాళ్ళప్పుడు కూడా ఏం మాట్లాడలా. అయిపోయిన తర్వాత వాళ్ళ వయసు 11, 12, 13 సంవత్సరాల వయసులోపు వాళ్ళే. అలాంటి వాళ్ళు 25, 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని చితక్కొట్టేశారు అందరూ కలిపి. ఏం చేస్తారు వాళ్ళేమో 16 మంది, వీళ్ళేమో ఇద్దరే. చివరికి ఇది తెల్లారికి ఒక ఇష్యూగా మారింది 1వ తేదీ. ఎవరైతే విద్యార్థుల చేతిలో గాయాలు పాలయ్యారో వారు హాస్టల్ వార్డెన్కు కంప్లైంట్ ఇచ్చారు. అది బీసీ సంబంధించినటువంటి బాయ్స్ హాస్టల్. చాలా చిన్న విషయం అయితే కాదు ఇది. ఎందుకనంటే ఆ సమయంలో 6th, 7th చదివేటువంటి విద్యార్థులు హాస్టల్లోంచి బయటికి రావటం తప్పు. పైగా వారు మద్యం సేవించడం మరొక పెద్ద తప్పు. అంటే హాస్టల్లో భద్రత, నిఘా ఎలా ఉంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. గేట్ దగ్గర వాచ్మెన్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు, నైట్ వీళ్ళకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఏమైపోయారు వీళ్ళంతా అనే ప్రశ్న ఇప్పుడు బాగా ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా అంటే ఆ వయసులో విద్యార్థులు చదువుకోవాలి బుద్ధిగా, తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. కానీ ఏం చేశారు వీళ్ళు అనేది ఇక్కడ ఒక చర్చకు దారితీసింది. వాస్తవానికి ఘటన జరిగి 2 రోజులు కావస్తుంది. అయినా కూడా ఇప్పుడు వరకు చర్యలు తీసుకోవాలి. అంటే చర్యలు అంటే వాళ్ళని కొట్టాలి లేకపోతే వాళ్ళని ఇచ్చేయాలని కాదు. కాకపోతే ఎందుకు ఇలా జరిగింది? వాస్తవానికి ఈ ఘటన జరగటానికి కారకులు ఎవరు? అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బందేగా. మరి అటువంటి పరిస్థితుల్లో వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఎందుకనంటే ఈరోజు ఇది జరిగింది, రేపొద్దున వేరే ఘటన జరుగుద్ది. గతంలో ప్రభుత్వ హాస్టల్స్లో యువతుల మీద, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు కూడా జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. మరి ఏది నిఘా, ఏది సెక్యూరిటీ, ఏది? ఈరోజు 16 మంది వాళ్ళు ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా ప్రమాద బారిన పడి ఏదన్నా జరిగితే తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? ముఖ్యంగా స్థానికంగా ఇది కొంత చాలా హల్చల్ అయింది. ఆ వీడియో బయటికి రావడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు. ఎవరైతే విద్యార్థుల చేతిలో గాయపడ్డారో వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా
కొంతమంది స్థానిక మీడియా వెళ్తే పిల్లలు కదా సార్, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుద్దని మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, అయినా కూడా మా మీద దాడి చేశారు వాళ్ళు, కొద్దిగా చూసుకోండి అని చెప్పి హాస్టల్ వార్డెన్కి వెళ్ళి మేము చెప్పాం. అయినా కూడా ఎలాంటి ఇది లేదు. ఇప్పటికైనా అక్కడ బాగా వినిపిస్తుంది ఒకటే, అధికారులు కళ్ళు తెరిచి ఆ ప్రాంతంలో చోడవరంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్లో ఎవరైతే పనిచేస్తున్నారో నైట్ వాచ్మెన్ కానీ, ఇన్ఛార్జ్ కానీ, హాస్టల్ వార్డెన్ కానీ వారి మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయి అనేది బాగా వినిపిస్తుంది.